ఓకే మాస్టర్. ఓకే మాస్టర్స్, గుడ్ మార్నింగ్ అందరికి. మహావతార్ బాబాజీ స్వాధ్యాయం క్లాస్ కు ఇచ్చేసిన మాస్టర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఈ రోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ హాయిగా మీకు వీలైన ఆసనంలో స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. చక్కగా మనం ఈ స్వాధ్యాయాన్ని వింటూ ధ్యానం చేద్దాం. ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీకి పాదాభివందనములతో శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కావాలని మహావతార్ బాబాజీకి ఆత్మపూర్వ నమస్కారం తెలియజేసుకుంటాను మాస్టర్స్. కౌసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర దీన దయాలో పరిపూర్ణ కృపాలో జై భక్త వత్సల త్రిభువన పాల ధ్యానింతుమో ఓ గణపతి దేవా ఏకదంత స్వామి పార్వతి పుత్ర పళనివాస ఓ షణ్ముఖనాదా శంభో శంకర హర హర మురగా విజయవాడలో శ్రీ కనక దుర్గవే మంజులా భాషిణి జై భవానీ నందనందన ఓ నవనిత చోరా పాండురంగ రావా వావన రూపా అంజని పుత్ర శ్రీహాంజనేయ శ్రీరామదూత ఓ హనుమంత నందనందన ఓ నవనిత చోరా పాండురంగ రావా వావన రూపా సద్గురునాథా ఓ సాయినాథా షిరిడివాస రామ సాయినాథా ఏడు కొండల ఓ వెంకటరమణ గోవింద రావా శ్రీనివాస శబరివాస ఓ శ్రీమణికంఠ స్వామియే శరణము శరణమయ్యప్ప హిమాలయాలలో ఓ బాబాజీ ప్రేమకు ఆహ్వానం నీవే నీవే కౌసల్య సుప్రజా రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డేలాఫ్లోకు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ఆస్తి నాస్తి, సెప్టెంబర్ 20, 2004. 56వ సందేశం. సమయం మధ్యాహ్నం 3 గంటల
10 నిమిషాలు. ఇక బిడ్డలారా, అది ఉంది లేదా అది లేదు. అయితే మీరు మార్గం చూపుతారు లేదా మీరు మార్గం చూపరు. మీరు ఒక ఎంపిక చేస్తారు మరియు అప్పుడు దానితోనే ఉంటారు. జ్ఞానోదయం ఉంది, అది లేదు అనేది ఉండలేదు. ప్రేమ ఉంది, అర్థమైందా? అది ఇంకా అస్పష్టంగా ఉందా? అయితే నిరంతరంగా మార్పు చెందుతూ శాశ్వతత్వాన్ని అభ్యసించండి. నియంత్రణ, నేర్పుతో సంపాదించడం, తిరస్కరణ మరియు ప్రత్యేకత అనేవి కేవలం మనస్సు యొక్క మలిన విధానానికి మార్గాలు మాత్రమే. ఆమెనై గాలి ఇప్పుడు బలంగా వీస్తుంది. నేను పార్వతికి మీ మానవ కాలంలో 20 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం క్రితం నా రూపాన్ని ప్రత్యక్షం చేసిన పవిత్రమైన పర్వతాలకు సమీపంగా త్వరలోనే నువ్వు పయనిస్తావు. మరొక స్థలం పూర్వీకుల పవిత్ర స్థలం, ఓసింకు చెందినది. అక్కడికి నువ్వు వెళ్ళినప్పుడు నీ సమక్షం గురించి ఇతరులు ఏమనుకుంటారు అనే దానితో సంబంధం కలిగి ఉండవద్దు. నువ్వక్కడకు ఆనందంతో పయనించాలి. వెళ్ళు మరియు నేను నీకోసం ఉంచిన దాన్ని స్వీకరించు. సేవించే వారి కోసం ఎల్లప్పుడూ ఒక బహుమతి ఉంటుంది. ప్రస్తుతం అనేదే ఆ బహుమతి. ప్రస్తుతం అనేది కేవలం ఉంది. బాబాజీ అశ్వత్థల యొక్క సృష్టికర్తలు, మానవులే అయిన జీవితపు మార్మిక వృక్షాలు. సెప్టెంబర్ 20, 2004, 57వ సందేశం. సమయం రాత్రి 11:33. ఈ రాత్రి బలమైన గాలి ఉంది, అవునా? గత రాత్రి సంగతేమిటి? 2 రోజుల క్రితం సంగతేంటి? నేను నీకు చెబుతున్నాను నా ప్రియమైన అమినై, నువ్వు వ్రాస్తున్నంత కాలం గాలి వస్తుంది మరియు నీ చెవులలో దాని పాటను అది పాడుతుంది. ఇప్పుడు మనం కొనసాగించాలి. మనం ప్రచురించవలసిన తుది గడువు గురించి నువ్వింకా దిగులు పడుతుండడం నేను చూశాను. నేనింకా ఈ పుస్తకం, ఈ ఆహ్వానం 2004 యొక్క నవంబర్ 22 నాటికి సిద్ధంగా ఉండాలనే కోరుకుంటున్నాను. అవును, ప్రచురించబడి మరియు ఇప్పటికే ఆ సందేశం కోసం వేచి ఉన్న వారితో దానిని పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎలాగో నీకు తెలియదు అనేది నేను చూస్తున్నాను. అది అంత త్వరగా జరగగలదు అని నేను చెబుతున్నాను. దిగులు పడక, నేను కొన్ని మీటర్లను నొక్కుతాను. నువ్వు కేవలం గుర్తుంచుకోవడం అవసరం. స్వీయ ప్రచురణ గుర్తుంచుకో. ఆ పరిశోధనను చెయ్యి మరియు నువ్వు చూస్తావు. అది చేయబడుతుంది, అది చేయబడాలి, అది చేయబడి. భద్రతాభావంతో ఉండు. ఒక పుస్తకంగా కాక ఒక ఆహ్వానంలా. నేను చూసే ఈ పుస్తకం ఒక యుక్త కాలంలో ప్రచురింపబడుతుంది. బాబాజీ దిగులు పడనప్పుడు ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? బాబాజీ భద్రతను అనుభూతి చెందుతుంటే నువ్వు కూడా భద్రతను అనుభూతి చెందవచ్చు. నన్ను దానిని సంభాళించని ప్రియమైన అమెనై, నువ్వు చేస్తున్న విధంగా మరియు నీ ప్రకృతి నీ నుంచి ఆశించే విధంగా నన్ను విశ్వసించు. నేను నా బిడ్డలను ఈనాడు గుర్తు చేయాలని అనుకుంటున్నది ఏమిటంటే, వారు భక్తులలో ప్రజ్ఞ యొక్క బీజాలను నాటుతున్నప్పుడు వారు ఒక దర్శనాన్ని, అశ్వత్థ వృక్షాన్ని
మార్మిక వృక్షాలని నాటుతున్నట్లు ఒక సృజనాత్మక ఊహా దర్శనాన్ని మనస్సులో ఉంచుకోవాలి. మార్మిక వృక్షాల సృష్టికర్త తత్ అవును. ఆ దర్శనం ఉద్దేశంతో ఓ బీజాన్ని నాటడం, దాని నుంచి వృక్షం వృద్ధి చెందేలా ప్రజ్ఞను పంచుకోవడం, జ్ఞానోదయం యొక్క, ప్రేమ యొక్క, అహింస యొక్క శాశ్వత పుష్కలత యొక్క వృక్షం అది అవుతుంది. ఆ వృక్షాల బీజాలను సైతం వ్యాపింపచేస్తాయి. మనం ఈ గ్రహాన్ని నా ప్రియమైన బిడ్డ పవిత్ర వృక్షాలతో నింపుదాం. ఆధ్యాత్మిక కాలుష్యాన్ని ఈ చర్య నివారిస్తుంది. మరింత ప్రాణిక్ ఆహారాన్ని గ్రహించేందుకు మరింత ఆక్సిజన్ను సృష్టిస్తుంది. మరియు ఈ గ్రహం యొక్క సహజావలోకనాలు ఈ అందమైన పవిత్ర వృక్షాలతో మరింత అధికంగా అలంకరించబడతాయి. బాబాజీ, ఒకటి ప్రాణ అనేది శరీరాన్ని నిలిపి ఉంచే జీవశక్తి. శ్వాస అని కూడా పిలువబడే ప్రాణశక్తి. ప్రాణశక్తి యొక్క ప్రత్యక్షీకరణ. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం నేను స్టార్ట్ చేసానా? నెక్స్ట్ మెసేజ్ చదువుతారా? నేను స్టార్ట్ చేస్తాను. Dictated through automatic writing by Mahavatar Sri Babaji Nagraj to Ivano de la Fleur. Invitation to love. 108 reminders for the enlightened ones. Asti Nasti. September 20th, 2004. Message 56, 3:10 p.m. Now, children, it is or it is not. Either you guide or you do not guide. You make a choice and then keep on with it. Enlightenment is. It cannot not be. Love is understand. It is still unclear. Then practice permanency while constantly changing. Control manipulations, rejection, and exclusiveness are just ways for the impure way of the mind. Control, manipulations, rejection, and exclusiveness are just ways for the impure way of the mind. Aminai, the wind is blowing strongly now. Soon you will travel close to the sacred mountains where I manifested my form to Parvati more than 20 years ago in your human time. The other place is the sacred land of the ancients, of the Hopis. Do not be concerned with what others might think of your presence when you go there. You should travel there with Ananda. Go and receive what I have for you. A gift is always present for those who serve. The now is the present. The now simply is. Babaji. Creators of Asvathas, mystic trees of life who are human beings. September 20, 2004. Message 57. 11:33 p.m. There is a strong wind tonight, right? How about last night? What about 2 days ago? I tell you, my beloved Minai,
As long as you write, the wind will come and sing its song to your ears. Now, we must continue. I saw that you are still worrying about the lifeline we have to publish. I still want this book, this invitation to be ready for November 22nd of 2004. Yes, published and ready to be shared with the ones who are already awaiting the message. I see you don't know how that can happen so quickly. I say, worry not. I will push some buttons. You just need to remember. Self-publish. Remember. Do the research and you will see that it will be done. It shall be done. It is done. Feel secure. This book, which I see now as a book, but as an invitation, will be published in a timely way. If Babaji does not worry, why are you worrying? If Babaji feels safe, you can feel safe. Let me handle it, beloved MNI. Trust me as you are doing, and as your name, as your nature will demand from you. I wish today to remind my children that while they plant seeds of wisdom in the devotees, they must have in mind a vision, a creative visualization of planting a tree of aswathas, of mystic trees, creator of mystic trees, Tat, Tat, yes, that vision, planning a seed with intention, planting a seed with intention, sharing wisdom so that a tree grows from it. It will be a tree of enlightenment, of love, of ahimsa, of eternal abundance. Those trees will spread the seed as well. Let us fill this planet, my dear boy, with sacred trees. That action will cease spiritual pollution, create more oxygen to receive, more pranic food, and the natural views of the planet will be even more embellished with these beautiful sacred trees. Babaji. Thank you all, masters. Thank you, ma'am. సేవిక మేడం వాయిస్ రావట్లేదు. మేడం ఇక చాలు. ఓకే ఓకే మ్యామ్. మేడం గైడ్ చేస్తున్నారా మీరు?
లేదంటే విజయలక్ష్మి మేడం ఎవరినన్నా సాంగ్ ఏమన్నా పాడమంటారా? మెడిటేషన్. మేడం సైలెంట్ గానే చేద్దాం. అందుకని మీకు ఒక మ్యూజిక్ ఓకే. పెట్టాను, వినిపిస్తుందా? లేదు వినిపిస్తుందా మేడం, మ్యూజిక్? అందుకనే వినిపించట్లేదు నాకు, అందుకనే నేను చూస్తున్నాను. ఓకే, సైలెంట్ గా చేద్దాం ఇప్పుడు. ఇంకేమో అందరూ మెడిటేషన్ లో డీప్ గా ఉన్నట్టు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.